హాయ్ అండి, నమస్తే. ఇది మొన్న సాటర్డే రోజు వీడియో అండి. సాటర్డే ఈవినింగ్ అయితే మేము నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో నర్సరీ మేళా అయితే పెట్టారు కదా, అది చూడడానికి అయితే వెళ్ళామండి. అంటే ఏమైనా తీసుకోవడానికి వీలుంటే తీసుకుందాం అని చెప్పేసి. కాకపోతే మాకు అంత ప్లేస్ లేకపోయినా మొక్కలు చూసేసరికి కొంచెం ఆనందం. సరే చూద్దామని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. అయితే ఇది ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు అయితే అవుతుందని చెప్పేసి తెలిసింది. ఇంకా ఇంక ఈ రోజైతే లాస్ట్ డే కదా, ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, అందరికీ తెలిసింది. కాకపోతే నేను ఏమేమి చూశాను ఏంటి చూడలేని వాళ్ళు, కొంచెం దూరం నుంచి చూసేవాళ్ళు కూడా, వెళ్ళైన అవకాశం లేని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూడొచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మాత్రం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికైతే కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. అంటే 140 కంటే ఎక్కువే ఉంటాయి. ఏబిసి అని చెప్పేసి 3 కేటగిరీ లాగా పెట్టేసి అందులో స్టాల్స్ నెంబర్ 1, 2 అలాగే ఇంకా 30 అబౌవ్ ఇంకా అలాగ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క లైన్ ఏబిసి కేటగిరీలో అలాగ చేశారనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇలా చాలానే ఉన్నాయి అసలు. ఇది ఏంటంటే ఈ సిటీలోని ఇప్పుడు మనకి విలేజ్లో అంటే ఎలాగైనా ఏ మొక్కలైనా ఎలాగైనా పెంచుకోవచ్చు. కాకపోతే సిటీలో హోమ్ గార్డెను, టెర్రస్ గార్డెను, వర్టికల్ గార్డెను, కిచెన్ గార్డెను ఇలాగేమైనా చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి ఈ నర్సరీలోని. మేలుజాతి మొక్కలు, అంటికట్టిన మొక్కలు చాలా అయితే తీసుకొచ్చారు. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇలాంటి నర్సరీలో మన సిటీల్లో కానీ మిద్దె తోటల సాగు బాగా పెరుగుతుంది. ఇక్కడ మొక్కలన్నీ చూసేసరికి నాకు చాలా తీసుకోవాలని అయితే చాలా కుతూహల పడ్డాను. కానీ అంత ప్లేస్ అయితే లేదు. ఒక చిన్న బాల్కనీలో ఓన్లీ ఏది ఆకుకూరలు, వంకాయలు, బెండకాయలు ఇలా కాయగూరలు పెంచుకోవడానికి మాత్రం ప్లేస్ ఉంది. కాకపోతే చూసి ఆనందపడతాం కదా, కళానందం కోసం వెళ్ళాము. పైగా ఇక్కడ ఏమైనా స్టాండ్స్ ఏమైనా తీసుకోవచ్చా అని చెప్పేసి చాలా చూశాను. నాకు కొన్ని బాగా అనిపించినాయి అనమాట. రేట్లు అయితే మాత్రం. కాకపోతే మాకు పట్టుకెళ్ళడానికి ఇంకా వీలు లేక జస్ట్ చూసి అలా ఊరుకున్నాం అనమాట. ఇక్కడ పాట్స్ కానీ అన్నీ కూడా ఇంకా సెరామిక్వి చాలానే పెట్టారు. ఇంకా బోన్సాయికి అయితే సెపరేట్ ఒక స్టాల్ అయితే ఉంది. అవన్నీ కూడా ప్రైసెస్ మరి దానికి తగ్గట్టే ఉంటాయి కదా, ప్రైసెస్ కూడా అలాగే ఉన్నాయి. బాగా కొంచెం ఎక్కువే అనిపించిందంటే మరి అలాగే ఉంటాయి కదా రేట్లు. అయితే మాత్రం అన్నీ 1000కి అబోవే కానీ బిలో అయితే లేవు. ఇంక నేను ఎక్కువ చూసింది అయితే ఇంకా ఎక్కడ విత్తనాలు అమ్ముతున్నారో ఇంకా అక్కడ చూసైతే ఇంకా ఎక్కువ సీడ్స్ అయితే తీసుకున్నాను. అంటే ఏంటది 30 రూపీస్ అలాగా 10 రూపీస్ ఇలాగ ఉన్నాయి విత్తనాల రేట్లు కూడా. కాకపోతే అన్ని విత్తనాలు దొరికినాయి నాకు. ఏంటంటే మామూలుగా నేను ఇక్కడ దగ్గరలో మాకు నియర్ బై ఉండే నర్సరీలకు వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు నేను చూసిన నర్సరీలోని మొక్కలు తీసుకుంటాను. అక్కడ విత్తనాలు అంత ఎక్కువగా ఉండవు అన్నమాట కలెక్షను. ఇక్కడైతే నాకు అన్నీ దొరికినాయి అసలు మొత్తం. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను, ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి. మరి అవి వస్తాయో రావో అనేది తర్వాత విషయం. ఇంకా ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటనేది నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది. మొత్తం నర్సరీ మేళ మొత్తం అయితే తిరిగాను, మొత్తం చూపిస్తున్నాను చూడండి. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా తిరిగాను నేను. అప్పటికే మేము 6:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. అంటే 17 కిలోమీటర్స్ అంట మా దగ్గర నుంచి. కాకపోతే తెలిసిందే కదా హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్. మరి మాకు అక్కడికి వెళ్ళేసరికి 7:45 అలాగ అయిపోయింది. అంత ట్రాఫిక్ ఎక్కువ. మరి 17 కిలోమీటర్స్ పావు గంటలు వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే, కానీ అంత టైం పట్టింది. ఇంకా అక్కడ 9తో క్లోజ్ అన్నారు కదా, మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకా అలాగా ఫటాఫటా చూసేసాం అనమాట. హుస్సేన్ సాగర్ ఉంది కదా దాని పక్కనే వల్ల అదేంటంటే ఒక అరగంటకి వాటర్ ఫౌంటైన్ లాగా అవుతుందన్నమాట. మంచి మంచి సాంగ్స్ అవి పెట్టేసి భలేగా ఉంది. నేను రియల్ వాయిసే ఇక్కడ ఉంచేద్దాం అని అనుకున్నాను, కాకపోతే అవి సాంగ్స్ కూడా వచ్చినాయి అనమాట. మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లమ్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను వాయిస్ ఉంచలేదు. కానీ ఆ వాటర్ ఫౌంటైన్ అనేది చూడడానికి బాగానే ఉంది, కానీ ఆ వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే చాలా బ్యాడ్ స్మెల్ అసలు. దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నా మళ్ళీ వాటర్ ఎక్కడ మీద పడి అంత చిరాకు అవుతుందని చెప్పేసి దూరం నుంచే తీసాను. చాలా అక్కడక్కడనా ప్రతి అరగంటకి అలాగ మేము అక్కడ ఉన్నప్పుడు ఒక 2 టైమ్స్ అయితే చూసాను నేను. ఎందుకంటే ఇది 9తో క్లోజ్ అన్నారు కదా, ఇంకా లోపల ఉన్నవాళ్ళు మాత్రం ఇంకా మాకు అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి 9:30, 9:40 అంత అయిపోయింది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి చక్కగాన. అంటే తిని బాగా మొత్తం తిరిగి అలసిపోతే అక్కడే కూర్చొని తినొచ్చు అనమాట. ఇంకా అలాగా ఇంకా ఇన్ని రకాల పాటలు అయితే ఎన్ని చూసానో నేను.
ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్ అయితే ఉన్నాయి. రేట్లు కూడా పర్లేదండి, మరీ అంత హై రేట్లో అయితే లేవు. కాకపోతే నేను ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా వరకు చూశాను, ఎందుకంటే మాకు ఇండోర్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, చూశాను. కానీ నాకు ఎందుకో ఇక్కడ నర్సరీలో తీసుకుంటాం కదా, ఇంకా ఇంచుమించు అదే ప్రైస్లో అనిపించింది. వీళ్ళు మాకు కొంచెం డిస్కౌంట్లు ఇస్తున్నారు కదా బాగానే, ఇంకెందుకు మళ్ళీ ఇక్కడి నుంచి పట్టుకొని వెళ్ళడం అని చెప్పేసి నేను ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి ఏమీ తీసుకోలేదు. కానీ కలెక్షన్లు అయితే మాత్రం ఇంకా ప్రతి వెరైటీ ఉంది. ఎగ్జోటిక్ ప్లాంట్స్ కానీ ఇంకా అన్ని వెరైటీలు దొరుకుతున్నాయి, చక్కగా భలే ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా డెకరేట్, అంటే మనకి టెర్రస్ గార్డెన్కి మంచి డెకరేటివ్ చేసుకోవడానికి మంచి డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి, చక్కగా హ్యాంగింగ్ కానీ భలే ఉన్నాయి అన్నీ కూడా. వీడియో అయితే చూసేయండి, వెళ్ళలేని వాళ్ళు ఇలా వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి. అంటే నైట్ టైం వల్ల మీకు ఇలా కనిపిస్తుంది, డే టైం అయితే చక్కగా నీట్గా ఇంకా క్లారిటీగా కనిపించవచ్చేమో. కాకపోతే మాకేంటంటే సండే వెళ్దాం అనుకున్నాము, ఇంకా సండే అక్కడికి వెళ్ళామంటే వన్ డే మొత్తం ఇంకా అక్కడే మనకి సరిపోతుంది, మొక్కలు చూస్తా ఇంకా అలా ఉండిపోతాము. ఇది ఏంటంటే సాటర్డే నైట్కి వెళ్ళామంటే ఇంకా సండే రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా నేను ఇలాగ మేము సండే అయితే సాటర్డే ప్లాన్ చేసుకున్నాము. ఇదండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి, చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. అలాగే ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సెకండ్ రౌండ్ వెళ్దాం. రన్నింగ్లోనే మనం చెప్పేస్తాం. చూస్తాను, చూసాను. దుర్గా చూడు, ఇదేంటిది గ్రీన్ రా. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవేమో 70 మొత్తం అన్నీ ఏనా 70. అది కూడా అంతేనా, 70 అంటావా? తీసుకొచ్చుకోండి. యూ కెన్ ఆల్సో ఏం తెలుసురా. చూడండి
చెప్పాను కదా ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ లాగా ప్రతి అరగంటకి అవుతుందని చెప్పేసి ఆ ఫౌంటైన్ డిజైనింగ్ కానీ అంతా బాగుందా, మ్యూజిక్ అంతా బాగుంది, కానీ ఆ స్మెల్లే బాగలేదు, మరి డర్టీగా ఉందన్నమాట. ఇంకా అందుకే దగ్గర నుంచి అయితే తీయలేదు, కొంచెం దూరం నుంచి తీసాను. వాటర్ స్ప్రింకిల్ అవుతున్న స్మెల్ అసలు దారుణంగా వచ్చింది. కొంచెం దూరంలో ఉన్నా కూడా ఇంకా దగ్గరలో ఉంటాయి ఇంకా అసలు తట్టుకోలేము ఇంకా. బాగున్నాయి. అట్లేరా ఎక్కడ నేమేంటి పింక్, ఇది పర్పుల్, ఇది వైట్. అక్కడ మిడిల్లోకి వెళ్ళి నుంచి ఉంటావా?
బ్యాంబూస్ అమ్ముతారేమో అడుగుదాం. డాడీ పిలుస్తున్నాడు అంటే వెళ్ళు. ఫుడ్ గ్రేడెడ్ మైక్రోవేబుల్ అనమాట. కంటైనర్ చిక్కుడు ₹100 అట హ్యాంగింగ్ ఇవి. ఈచ్ వన్. అవును ఇందుకురా చేస్తావు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అవుతుందండి. చాలా మ్యాక్సిమం అన్ని స్టాల్స్ అయితే నేను కవర్ చేసి మీకైతే చూపించాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ. నేను ఇక్కడ పర్చేస్ చేసిన అన్ని ఐటమ్స్ కూడా నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.